హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు స్టోరీ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 85. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. త్వరగా చెప్పొచ్చుగా, బాగా నిద్రొస్తుంది, విని నిద్రపోతాను అంటూ జై భుజం మీద పడుకొని ముద్దు ముద్దుగా చెప్తుంది దక్ష. పాపం తను ప్రతిసారి నిద్రొస్తుంది, నీరసంగా ఉంది అంటుంటే జైకి చాలా బాధగా అనిపిస్తుంది. రెస్ట్ తీసుకోవాల్సిన ఈ టైంలో తనకు రెస్ట్ లేకుండా చేస్తున్నాను. మరేం పర్వాలేదు. ఇక 4-5 గంటలు ఓపిక పడితే తెల్లవారుతుంది. ఇక తనకే ప్రాబ్లం ఉండదు అని సర్ది చెప్పుకుంటాడు జై. శ్రీవారు ప్లీజ్ ఇప్పటికైనా పాపని చూపించండి. ఈ రాత్రి టైంలో ఎవరు ఉండరు కదా. ఏ డాక్టర్ వచ్చి పాపని చూస్తుంది? ప్లీజ్ ఒక్కసారి పాపని చూపించండి నాకు. చూడాలని ఉంది. ఇక్కడంతా పెయిన్‌గా ఉంది. గుండె పట్టుకొని చూపిస్తుంది. ఏమైందిరా? అంటూ కంగారు పడతాడు. నాకు అర్థం కావట్లేదు అంటుంది. అప్పుడే జై వెళ్ళి అరుణ గారిని పిలుస్తాడు. అందరికీ నచ్చచెప్పి ఇంటికి పంపిస్తారు. కానీ అరుణ గారు మాత్రం అక్కడే ఉంటారు. కూతురికి ఏదైనా అవసరమైతే హెల్ప్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో అక్కడే ఉంటుంది. అత్తయ్య ఏమైందో చూడండి, నొప్పిగా ఉందని బాధపడుతుంది. దక్ష బాధ ఏంటో అరుణకు అర్థమవుతుంది. అల్లుడు గారు, పాపకి పాలు పడితే ఆ నొప్పి తగ్గిపోతుంది. నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడొస్తాను అంటూ వెంటనే లేడీ డాక్టర్ దగ్గరికి ఫాస్ట్‌గా వెళ్తాడు జై. డాక్టర్ వచ్చి పదండి పాప దగ్గరికి తీసుకెళ్తాను. ఫీడింగ్ ఇచ్చేసి వెంటనే బయటకు రావాలి అంటుంది. పాపకేమైంది? అంటే భయంగా అడుగుతుంది దక్ష. ఏం కాలేదురా, నువ్వు టెన్షన్ అవ్వకు. కొంచెం వెయిట్ తక్కువగా ఉంది. అందుకని అబ్జర్వేషన్‌లో ఉంచారు అంటూ తన కన్నీళ్లు దాచుకుంటూ చెప్తాడు జై. నిజంగా ఏమీ కాలేదు కదా అని ఏడుస్తూ అడుగుతుంది దక్ష. మేడం ఏదన్నా అయితే అసలు మిమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళను కదా. ఏమీ కాలేదు. జస్ట్ కొంచెం వెయిట్ తక్కువగా ఉంది. అందుకే అబ్జర్వేషన్‌లో ఉంచాం. పదండి అంటూ తొందర చేస్తుంది దక్షకి బాగా నీరసంగా ఉండడంతో. వీల్‌చైర్‌లో కూర్చోబెట్టుకొని తీసుకువెళ్తామని సలహా ఇస్తుంది డాక్టర్. అవసరం లేదు. నేను తనని తీసుకొస్తానంటూ తనని ఎత్తుకుంటాడు జై. జై మెడ చుట్టూ చేతులు వేసి, భుజం మీద తల పెట్టి నాకెందుకు చెప్పలేదు పాపకి బాలేదని అని అడుగుతుంది దక్ష. నిజంగా బాలేకపోతే చెప్పాలి. బానే ఉంది కదరా! మన ప్రేమకి ప్రతిరూపం. డేంజర్‌లో ఎందుకుంటుంది చెప్పు? తనని ఆ రూమ్‌లోకి తీసుకువెళ్తారు. అందర్నీ బయటకి పంపించి దక్షని మాత్రం అక్కడే కూర్చోబెట్టి, పాపని తీసుకొచ్చి దక్ష చేతుల్లో పెడుతుంది ఆ డాక్టర్. పాపని ఎత్తుకోగానే దక్షల తల్లి ప్రేమ ఉప్పొంగిపోతుంది. ప్రేమగా పాపని గుండెకు హత్తుకొని తగిలినట్టు చిన్నగా ఒక ముద్దు పెడుతుంది. క్లాస్ డోర్‌లో నుంచి జై ఇదంతా చూస్తూ ఉంటాడు. తను కూడా లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరిని అలా హత్తుకోవాలనిపిస్తుంది కానీ, ఇప్పుడు లోపలికి వెళ్ళకూడదు అని సైలెంట్‌గా ఉంటాడు. దక్ష పాపకి ఫీడింగ్ ఇస్తూ ఉంటుంది. నెమ్మదిగా తన బాధ తగ్గుతూ ఉంటుంది. పాపని అపురూపంగా చూస్తూ ప్రేమగా తల నిమురుతూ ఉంటుంది. పాపకి ఫీడింగ్ ఇవ్వడం పూర్తి కాగానే పాపకి ప్రేమగా ముద్దులు పెడుతుంది. మేడం ప్లీజ్ ఇక వెళ్ళండి. ఎక్కువసేపు ఉండకూడదు అంటూ పాపని తీసుకొని దక్షని బయటికి పంపిస్తుంది. తను బయటికి రాగానే తనని పట్టుకుంటాడు జై. ఎందుకంటే తన కండిషన్ ఇంకా పర్ఫెక్ట్‌గా లేదు కదా. మళ్ళీ దక్షని ఎత్తుకొని తన రూమ్‌లోకి తీసుకెళ్తాడు. పాపని ఎత్తుకున్నాను, తనకి ఫీడింగ్ ఇచ్చాను అనే సంతోషం దక్ష కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. బిడ్డ పుట్టగానే తల్లి ఆనందం ఎలా ఉంటుందో దక్షని చూస్తే అర్థమవుతుంది జైకి. పాపని చూసావు కదా, హ్యాపీనా అని అడుగుతాడు. హ్యాపీగానే ఉంది. కానీ పాపం తను అక్కడ, నేనిక్కడ. దక్ష ప్లీజ్ 1 వీక్‌లో అంతా సర్దుకుంటుంది. టెన్షన్ అవ్వకురా అంటూ తనని గుండెలకు హత్తుకొని ఓదార్చుతూ ఉంటాడు. దక్ష చిన్నపిల్లలా చేయకు. ఈ టైంలో నువ్వు ఏడవకూడదు. తలనొప్పి లాంటివి ఏదైనా వస్తే లైఫ్ లాంగ్ తగ్గదు అని అరుణ గారు సున్నితంగా మందలిస్తారు. అత్తయ్య తను ఏడవకుండా నేను చూసుకుంటాను. మీరు రూమ్‌లో రెస్ట్ తీసుకోండి అని చెప్పి దక్ష కన్నీళ్లు తుడుస్తూ చెప్తాడు. సరే అని చెప్పి బయటకు వస్తుంది అరుణ.
నువ్వు ఆ రోజు గుడిలో లంగా ఓణిలో భలే ఉన్నావు తెలుసా అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తాడు జై. అదంతా నాకేం చెప్పొద్దు. నేను పాప దగ్గరికి వెళ్తాను. నువ్వు ఇలా అల్లరి చేయకుండా ఉంటే వారం రోజుల్లో పాప నీ దగ్గరికి వస్తుంది. నువ్వు ఇలా గొడవ చేసి అవసరం లేకపోయినా పాప దగ్గరికి వెళ్తే ఇన్ఫెక్షన్ ప్రాబ్లం అని ఇంకా ఎక్కువ రోజులు అబ్జర్వేషన్లో ఉంచుతారు. తనకి ఫీడింగ్ అవసరమైనప్పుడు తప్పకుండా నర్స్ వచ్చి నిన్ను పిలుస్తుంది. అప్పుడు వెళ్ళి పాలిచ్చేసి వస్తే సరిపోతుంది. నిజంగా ఏం కాలేదు కదా? నిజంగా ఏం కాలేదురా ప్రామిస్ అంటాడు జై. నాకు మాత్రం ఇక్కడ పెయిన్గా ఉంది అంటూ తన గుండె దగ్గర పట్టుకొని చెప్తుంది. అలాగే స్టిచ్చెస్ దగ్గర కూడా పెయిన్గా ఉంది. ఏం కాదురా, అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. పాపని చూసి వచ్చాక నీ పెయిన్ తగ్గిపోతుందిలే అంటాడు. బాగా పెయిన్గా ఉంది కదా, పడుకొని నిద్రపోవాలనిపిస్తుంది. నాకు మా అమ్మని తీసుకొచ్చి ఇచ్చావు కదా, చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషంలో నీతో ఇలాగే కూర్చొని కబుర్లు చెప్పాలనిపిస్తుంది. ఏదో ఒకటి మాట్లాడవా? మీరు హ్యాపీనా? మీరు కోరుకున్నట్టుగానే మీ అమ్మగారు మీ దగ్గరకు వచ్చేశారు. మీ దగ్గరికేంటి, మన దగ్గరకు వచ్చేశారు. పాపకి ఒక మంచి పేరు ఆలోచించండి. ప్లీజ్ రా, అలాంటివి నా వల్ల కాదు, నువ్వే చూసుకో. నీకు నచ్చిన పేరు పెట్టుకో. నాకు నచ్చిన పేరు పెట్టుకోవడం ఏంటి అంటే, ఆ పేరు మీకు నచ్చాల్సిన అవసరం లేదా అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది దక్ష. తను మా అమ్మ, అమ్మ అని పిలుస్తాను. ఏ పేరైతే నాకేంటి? బేబీ మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో అర్థమవుతుంది దక్షకి. నా భర్త, బేబీ, నేను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్. అలా జై భుజం మీద పడుకొని మెల్లిగా కళ్ళు మూసుకుంటుంది. 5 నిమిషాల తర్వాత జై గమనిస్తాడు. అప్పటికే నిద్రలోకి జారుకుంటుంది. దక్ష, కమాన్ లే. ఆ రోజు గుడిలో కనిపించినట్టు మళ్ళీ ఒకసారి లంగా ఓణి కూడా వేసుకొని కనిపించు, అలా చూడాలనిపిస్తుంది అంటాడు. ఏంటి? ఆ మాటకి మెల్లిగా కళ్ళు తెరిచి, ఇప్పుడు లంగా ఓణి వేసుకోవాలా? వేసుకో, ఏమవుతుంది? నువ్వేమైనా ముసల్దానివి అయిపోయావా? ఒక బేబీ పుట్టినంత మాత్రాన హాఫ్ సారీ కట్టుకోకూడదని ఏమీ లేదు. ఇప్పుడు లెహెంగా వస్తుంది కదా, అది వేసుకో. సరే చూద్దాంలే. అరగంట సేపు నీ వెనకాలే ఆ రోజు గుడిలో తిరుగుతున్నా అస్సలు పట్టించుకోవేంటి అంటూ బెదిరించినట్టు అడుగుతాడు. చాలాసార్లు చెప్పమంటే చెప్పకుండా ఇప్పుడు నిద్ర వస్తుంటే చెప్తారేంటి అంటూ విసుక్కుంటుంది దక్ష. దక్ష చెప్పు అని అడగకుండానే తను మొదలు పెడతాడు. ఆ రోజు మూర్తిగారి వైఫ్ కూడా అదే గుడిలో ఉన్నారు. ఆంటీ సెండుగా కళ్ళు తిరిగి పడిపోయింది. ఎవరో ఫోన్ చేశారు. మూర్తి అంకుల్ బాగా టెన్షన్ పడుతుంటే ఆయన్ని గుళ్ళోకి తీసుకొని వచ్చాను. అప్పుడే ఆవిడికి హెల్ప్ చేస్తున్న నిన్ను చూశాను. అంకుల్ ఆంటీని కారులో ఎక్కిస్తుంటే నువ్వు కూడా హెల్ప్ చేసి కూర్చోబెట్టావు. అవును, గుర్తొచ్చింది అంటుంది దక్ష. కానీ మీరు నాకు కనిపించలేదు అంటుంది. అంకుల్, మీరు ఆంటీని హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నేను ఆటోలో ఇంటికి వెళ్తాను అని అంకుల్ని పంపించి నీ వెనకాలే గుడిలోకి వచ్చాను తెలుసా? నీకు గుడికి రావడం ఇష్టం లేకపోయినా నన్ను చూడ్డానికి గుళ్ళోకి వచ్చారా? మొన్న మన పెళ్లి రోజుకి మాత్రం ఎంత బ్రతిమలాడినా గుళ్ళోకి రాలేదు కదా. అప్పుడు నిన్ను చూడ్డానికి వచ్చాను, కానీ నువ్వైతే నా వైపు కూడా చూడలేదు తెలుసా. కానీ ఇప్పుడు నా బేబీ కోసం, ఇంకా నా ప్రాణమైన నీ కోసం గుడికి వెళ్ళాను. ప్రదక్షిణాలు చేశాను. ఇక చాలా హ్యాపీ. ఇక చాలా, నువ్వు హ్యాపీనా? నన్ను గుడికి తీసుకెళ్లాలని చాలా ఆరాటపడ్డావు కదా. నా అంతట నేనే వెళ్ళాను. ఇక నేను అడగక్కర్లేదు. ప్రతిరోజు మీరే గుడికి తీసుకెళ్తారులే అంటుంది. మీరలా నా వెనకాల తిరుగుతున్నా నేనొక్కసారి కూడా మిమ్మల్ని చూడకపోవడం ఏంటి? నేను మాత్రం మిమ్మల్ని పెళ్లి చూపుల్లోనే చూశాను. సరే, గుడికొచ్చారు, నా కోసమే వచ్చారు, ఒప్పుకుంటాను. తర్వాత వెంటనే పెళ్లి చూపులు జరిగాయా? మళ్ళీ ఇంకొక చోట ఎక్కడైనా నన్ను చూశారా? జై చిన్నగా నవ్వుతాడు. అప్పుడు తెలీదు, కానీ ఇలా నా వెనకాలే ఒకళ్ళు తిరుగుతూ సైట్ కొడుతున్నారనే విషయం తెలిస్తే అప్పుడు ఎంత బాగుండేదో. తెలిస్తే ఏం చేసేదానివి? కొట్టేదాన్నేమో అని పెదాలు బిగపెట్టి నవ్వును ఆపుకుంటూ అంటుంది. ఏంటి, నన్ను కొడతావా అంటూ దక్ష వైపు ఆశ్చర్యంగా, కొంచెం సీరియస్గా చూస్తాడు. నిద్రపోకుండా ఉండడానికి ఇలా డైవర్ట్ చేస్తున్నాడు అని తెలియక లవ్ స్టోరీ వింటున్నాననే సంతోషంలో
నవ్వుతూ ఉంటుంది దక్ష. అప్పుడప్పుడు దక్షని ఇలా కన్‌ఫ్యూజ్ చేయడం జైకి అలవాటే కదా! తర్వాత ఆంటీ చెప్పారు. తన కళ్ళు తిరిగి పడిపోతే నువ్వక్కడే ఉన్న షాప్‌లో కొబ్బరికాయ తెచ్చి పగలగొట్టి తనకి తాగించావంట కదా! ఇది ఒక పెద్ద న్యూస్. సాగదీయకుండా తొందరగా చెప్పండి. నిద్రొస్తుంది. నిజానికి నిన్ను, సుధీర్‌ని ఫస్ట్ టైమ్ చూసినప్పుడు లవర్స్ అనుకున్నాను అంటూ తను చేసిన పొరపాటును సిన్సియర్‌గా ఒప్పుకుంటాడు జై. మా ఇద్దరిని చూసి ఆ మాట అన్నాను. మొట్టమొదట వ్యక్తి మీరే అంటూ నవ్వుతుంది దక్ష. చాలా రోజులు అదే భ్రమలో ఉన్నాను. ఒకరోజు రెస్టారెంట్‌కొచ్చాను. అక్కడ నువ్వు, సుధీర్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకో తెలీదు. నువ్వు ఫస్ట్ టైమ్ చూసినప్పుడే బాగా నచ్చావు కదా! వాడితో అలా రాసుకు పూసుకొని తిరుగుతుంటే కొంచెం జెలసీ ఫీల్ అయ్యాను. అబ్బో! అని ఆశ్చర్యపడుతుంది దక్ష. ఇక మీ ఇద్దరూ లవర్స్ అని ఫిక్స్ అయిపోయాను కాబట్టి నా మనసు నుంచి నిన్ను తీసేయడానికి కొద్ది కొద్దిగా ట్రై చేస్తున్నాను. కానీ నువ్వు రాక్షసివి. అస్సలు మాట వినలేదు. నా మనసులో నుంచి కదలవే. ఎలా పంపించాలో కూడా అర్థం కాలేదు అంటూ ఆ మాటకి దక్ష కొంచెం గట్టిగానే నవ్వుతుంది. హమ్మయ్య! ఇక నిద్రపోదు అనుకుంటాడు. నన్ను చూసి ఇష్టపడి తనకి బాగా నచ్చి నా చుట్టూ తిరిగాడా? నేను నా బెస్ట్ ఫ్రెండ్‌తో క్లోజ్‌గా ఉంటే జెలసీ ఫీల్ అయ్యాడా? అనుకొని జై మీద ప్రేమ పొంగిపోతుంది దక్షకి. ఆ తర్వాత సుధీర్ ఒకరోజు తన కాబోయే భార్యని తీసుకొని మన ఆఫీస్‌కొచ్చాడు. తను నా దగ్గరకొచ్చి మా వాళ్ళ పెళ్ళికి ఇన్వైట్ చేస్తున్నాను అంటూ వెడ్డింగ్ కార్డ్ ఇచ్చాడు. నన్ను పిలవాలని స్పెషల్‌గా తన కాబోయే భార్యతో వచ్చాను అన్నాడు. నేనేమో నువ్వే తన కాబోయే భార్యని అనుకుని చుట్టూ చూశాను. కానీ నువ్వు కనిపించలేదు. ఇదేంటి కాబోయే భార్యతో వచ్చాను అన్నాడు. మరి నువ్వెందుకు కనిపించలేదు అనుకున్నాను. ఏంటి సార్ అటు ఇటు చూస్తారు? తను నా కాబోయే భార్య అని పక్కనే ఉన్న అమ్మాయిని పరిచయం చేశాడు. ఏంటి? ఈ అమ్మాయి నీ కాబోయే భార్యేనా? ఆ సంతోషంలో ఏం మాట్లాడుతున్నానో అర్థం కాక, మరి ఆ అమ్మాయి ఎవరు? అని అడిగేశాను. ఏ అమ్మాయి సార్? అంటూ సుధీర్ కొంచెం ఆశ్చర్యంగాను, తన కాబోయే భార్య కొంచెం అనుమానంగా నా వైపు చూశారు. అప్పుడు జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేసుకొని, ఆ టైంలో జే ఫేస్‌ని తలుచుకొని మరీ నవ్వుతుంది దక్ష. ఓయ్! నవ్వకు. నవ్వకుండా ఎలా ఉండాలి? తన కాబోయే భార్యతో మీ దగ్గరకొస్తే, ఇంకొక అమ్మాయి గురించి మాట్లాడితే, ఆ అమ్మాయికి అనుమానం రాదా? ఇంకా నయం. మీరు చేసిన పెంటకి వాళ్ళ పెళ్లి ఆగిపోలేదు. తర్వాత ఏమైంది? అని నవ్వుతూ అడుగుతుంది. నా వల్ల వాళ్ళిద్దరూ గొడవ పడేలా ఉన్నారు. అందుకని అదే నీకు ఫస్ట్ టైమ్ కాంట్రాక్ట్. మా కంపెనీ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు మీతో పాటు ఒక అమ్మాయి రెస్టారెంట్‌కొచ్చి ఇద్దరూ మాట్లాడుకున్నారు కదా! అని గుర్తు చేశాను. మీరు దక్ష గురించి మాట్లాడుతున్నారా? అని సుధీర్ అనగానే తన కాబోయే భార్య హ్యాపీగా ఫీల్ అయింది. దక్ష, సుధీర్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అసలు మా పెళ్ళికి కూడా వాళ్ళ డ్యాడీతో మాట్లాడి మరీ ఒప్పించింది కూడా తనే అంటూ నీ గురించి చెప్పారు. ఇక నాకేమీ వినిపించట్లేదు. నువ్వు తన గర్ల్ ఫ్రెండ్‌వి కాదు అనేది మాత్రమే నా మైండ్‌లో ఉంది. నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరని ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక నేను ఫుల్ హ్యాపీ. అతి కష్టం మీద వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడి వాళ్ళని పంపించాను. ఇక నుంచి నేను చెప్తాను. జై చెప్పింది నీకు అర్థం అవ్వట్లేదు కదా! వాళ్ళు వెళ్ళిపోగానే జైకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకో తెలీదు. ఈ అమ్మాయి నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. నాకు బాగా నచ్చింది అంటూ ఫోన్‌లో దక్ష పిక్ చూస్తూ అనుకుంటాడు జై. అంటే ఆ రోజు రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు సుధీర్, దక్ష మాట్లాడుకుంటూ ఉంటారు. యాక్చువల్‌గా తన కాబోయే వైఫ్ కూడా అక్కడే ఉంది. సుధీర్ ఏదో మాట్లాడుతూ డ్రింక్ ఇస్తూ పొరపాటున తన మీద డ్రింక్ పడితే తను వాష్ చేసుకోవడానికి వాష్‌రూమ్‌కి వెళ్ళింది. అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి కూర్చోవడం చూసి అప్పుడే వచ్చిన మన హీరో వాళ్ళిద్దరికీ మధ్య ఏదో ఉందనుకుని అపోహ పడ్డాడన్నమాట. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా! ఫుల్ హ్యాపీ. అప్పుడే తాతగారి దగ్గర నుంచి ఫోన్ అర్జెంటుగా పెళ్లి చూపులకి వెళ్ళాలి అని. ఈ పెళ్లి చూపులేంటి అర్జెంటుగా? ఏదో ఒకటి చేసి దక్ష వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకి పోవాలి. లేకపోతే తాతయ్య ఇలా రోజుకొకళ్ళని తీసుకొస్తూనే ఉంటాడు అనుకున్నాడు జై. దక్ష గురించి ఫుల్ డీటెయిల్స్ తెలియాలి అంటే పూర్తిగా అంకుల్ వాళ్ళ వైఫ్‌ని కలవాలి అనుకుని అప్పటికప్పుడు మూర్తి గారి ఇంటికి వెళ్తాడు జై.
వెళ్తూ వెళ్తూ మర్చిపోకుండా ఫ్రూట్స్ తీసుకెళ్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఆంటీతో పని ఉంది కదా! అయ్యో బాబు! నువ్వు కూర్చో కూర్చో. కాఫీ తీసుకొస్తానంటూ హడావిడి పడుతుంది ఆంటీ. అయ్యో ఆంటీ పర్వాలేదు కూర్చోండి. ఇప్పుడు మీరెలా ఉన్నారు? మీ హెల్త్ ఎలా ఉంది? నేను బానే ఉన్నాను బాబూ. ఆ రోజు ఉపవాసం ఉన్నాను. అనుకోకుండా గుడిలో కళ్ళు తిరిగి పడిపోయాను. అంటే దేవుడి మీద భక్తుండొచ్చు. ఇలా అతిభక్తి ఉండకూడదు. పొరపాటున మీకేమన్నా జరిగితే పరిస్థితేంటి? ఇక చాలు బాబూ. అంకుల్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇదే మాట చెప్పి నన్ను తిడుతున్నాడు. నువ్వు కూడా అరవకు. ఆ రోజు కారు పంపించినందుకు చాలా థాంక్స్ అంటుంది ఆంటీ. అయ్యో ఆంటీ! కారు పంపించినందుకు నాకు థాంక్స్ చెప్పడం ఎందుకు? మీరు కళ్ళు తిరిగి పడిపోతే కొబ్బరికాయ కొట్టి, మీ దాహాన్ని తీర్చి మీకు హెల్ప్ చేసింది కదా! ఆ అమ్మాయికి థాంక్స్ చెప్పాలి అని కావాలని ఆ టాపిక్ తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు జీ. అవును బాబు నిజమే. ఆ అమ్మాయికి థాంక్స్ చెప్పాలి. ఈ కంగారులో అస్సలు నాకు గుర్తులేదు. మీ దగ్గర ఫోన్ నంబర్ ఉంటే ఫోన్ చేసి థాంక్స్ చెప్పండి. దానికేముంది? అయ్యో! ఆ అమ్మాయి ఫోన్ నంబర్ నా దగ్గర లేదే. ఆ మాటకి జైకి నీరసం వస్తుంది. కానీ వాళ్ళ ఇల్లు ఎక్కడో కరెక్ట్‌గా తెలీదు. వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా తెలుసు అంటుంది ఆంటీ. ఆ మాట వినగానే జై మళ్ళీ హ్యాపీ. మీకెలా తెలుసు ఆంటీ? ఒకసారి వాళ్ళ అమ్మా, నాన్న, వాళ్ళ చెల్లి అందరూ కలిసి గుడికి వెళ్ళినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. వాళ్ళని నాకు పరిచయం కూడా చేసింది. మేమిద్దరం గుడిలో ఫ్రెండ్స్ అంటుంది ఆంటీ. వాళ్ళ నాన్నగారు చంద్రశేఖర్ ఏదో చేస్తాడని చెప్పింది. కానీ గుర్తులేదు. వాళ్ళ అమ్మ అరుణ హౌస్ వైఫ్. ఈ అమ్మాయి పేరు దక్ష జాబ్ చేస్తుంది. చెల్లెలు శ్రేష్ఠ చదువుకుంటుంది. సింపుల్‌గా వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవి. అప్పుడే మూర్తిగారు కూడా లోపలికొస్తారు. సార్ మీరేంటిక్కడ? అని ఆశ్చర్యపడతాడు మూర్తిగారు. అదే ఆంటీకి మొన్న హెల్త్ బాలేదు కదా! ఇప్పుడెలా ఉందో పలకరించి వెళ్దామనొచ్చాను అంటాడు జే. మీరు రావడం చాలా సంతోషంగా ఉంది సార్ అంటూ ఫ్రిడ్జ్‌లో నుంచి కూల్ డ్రింక్ తెచ్చి జైకిస్తాడు మూర్తి. తన భార్య రాగానే మనమిద్దరం వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటాడు. సరే ఇప్పుడే బయలుదేరదాం. ఎవరింటికి ఆంటీ? అదే బాబు. నన్ను కాపాడింది కదా! గుడిలో నాకు అంత హెల్ప్ చేసింది కదా! కనీసం ఒక థాంక్స్ అయినా చెప్పకపోతే ఏం బావుంటుంది? అందుకని మీ అంకుల్ ఆ అమ్మాయి రోజూ గుడికొస్తుంది కదా! గుడిలో పూజారిని అడిగి అడ్రస్ తీసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కనీసం థాంక్స్ అన్నా చెప్పాలి కదా! బయలుదేరుతున్నాం అంటుంది. జై బ్రెయిన్ పాదరసంలా పనిచేస్తుంది. ఆంటీ ఈ ఎండలో ఆటో కోసం వెయిట్ చేసి అంత కష్టపడి అంత దూరం వెళ్ళడం చిరాగ్గా అనిపిస్తుంది. అందుకని నాతో రండి నేను కార్లో డ్రాప్ చేస్తాను అంటాడు. ఎందుకంటే దక్ష అడ్రస్ తెలుసుకోవడానికి. అయ్యో బాబు! నీకెందుకు శ్రమ అని మొహమాట పడుతుంది ఆంటీ. మూర్తిగారికి మాత్రం కొంచెం అనుమానంగా చూస్తుంటాడు. ఇందులో శ్రమేముందాంటీ? మూర్తి మీరు నాకెప్పటినుంచో తెలుసు. మిమ్మల్ని కార్లో డ్రాప్ చేస్తే మాత్రం నా కారేమైనా అరిగిపోతుందా? రండి రండి అంటూ హడావిడి చేసి తనే డోర్స్ క్లోజ్ చేసి లాక్ చేసి వాళ్ళిద్దరిని మూర్తిగారు చెప్తున్న అడ్రస్‌కి తీసుకొని వెళ్తాడు. చాలా శ్రమ పడ్డారు మా కోసం. ఇక మీరు ఆఫీస్‌కి వెళ్ళండి సార్. మేము లోపలికి వెళ్తాం అంటాడు మూర్తి. అంటే ఇక్కడి దాకా వచ్చాను కదా! లోపలికొస్తాను అని అడగాలనుకుంటాడు కానీ తనకున్న ఈగోతో అడగలేక సైలెంట్‌గా వెనక్కి వెళ్తూ ఉంటాడు. మూర్తిగారు చాలా అనుమానంగా జై వైపు చూస్తుంటారు. నేను లోపలికొస్తే ఈయన గారి సొమ్మేం పోతుంది? అనవసరంగా బయట నుంచి బయట పంపించాడు. లోపలికి వెళ్తే తనని చూసేవాణ్ణి కదా! అంటూ చాలా ఫీల్ అయిపోతాడు జై. జై అలా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటే ఒకచోట దక్ష ఇంకా ఎవరో ఇద్దరు అమ్మాయిలు కూర్చొని మొక్కజొన్న పొత్తులు తింటూ కనిపిస్తారు. అది చూడగానే అప్పటిదాకా ఉన్న చిరాకు, కోపం అన్నీ ఎగిరిపోయి ఫేస్‌లోకి స్మైల్ వస్తుంది జైకి. తను ఇంట్లో లేదా అంటూ దూరంగా కారాపి తనని ఆ పోజుల్లో 2, 3 ఫోటోస్ తీస్తాడు. నీ దగ్గర ఏ మ్యాగ్నెట్ పవర్ ఉందో నాకు తెలీదు. కానీ ఇంతకన్నా చాలా చాలా అందమైన అమ్మాయిని నేను చూశాను. కానీ వాళ్ళని చూసినప్పుడు నాకేం అనిపించలేదు. నిన్ను చూసినప్పుడు ఎందుకు ఇలా అట్రాక్ట్ అవుతున్నాను అర్థం కావట్లేదు. నువ్వు నన్ను ఏదో మాయ చేస్తున్నావు, మభ్యపెడుతున్నావు, నీ వైపు ఆకర్షించేలా చేస్తున్నావు అని నింద మొత్తం దక్ష మీద వేసేస్తాడు జై. అది తింటూ ఉండగానే ఇంకొక అమ్మాయి కూడా రావడంతో ఇక నలుగురు కలిసి 2 స్కూటీల్లో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఓహో! తన కోసం వెయిట్ చేస్తున్నారా అనుకుంటాడు.
తను కూడా ముందుకు వెళ్తాడు. అయినా నేనేమీ వాళ్ళ వెనక్కి వెళ్ళట్లేదు. నేను రోడ్డు మీద వెళ్తున్నాను. నేనేమైనా అమ్మాయి కోసం వెళ్తున్నానా ఏంటి? అని తనకు తానుగా చెప్పుకొని దక్ష వెనకాలే ఫాలో అవ్వడం మొదలు పెడతాడు. అసలిద్దరు ఫ్రెండ్స్ మాత్రం ఏం పట్టించుకోవట్లేదు. అయ్యో! వెనకాల ఒకడు నన్ను ఫాలో అవుతున్నాడు అని పట్టించుకోకుండా ఈ కబుర్లేంటి అని అనుకుంటూ ఉంటాడు జే. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఒక సూపర్ మార్కెట్‌కి ఇద్దరు వెళ్తారు. ఇక కొంచెం కూడా లేట్ చేయకుండా జై కూడా కార్ దిగి లోపలికి వెళ్తాడు. వాళ్ళిద్దరూ మాత్రం ట్రాలీలో కావలసినవన్నీ వేసుకుంటూ ఉంటారు. కానీ జైకి ఏం కొనాలో కూడా తెలీదు. కొంచెం దూరం నుంచి వాళ్ళని చూస్తూ ఉంటాడు. దక్ష అయితే అస్సలు పట్టించుకోవట్లేదు. తన పని తను సిన్సియర్‌గా చేస్తూ ఉంటుంది. అరే! తన వెనకాలే వస్తుంటే ఈ అమ్మాయి ఏంటి ఎంత టెక్కు చూపిస్తుంది? కనీసం ఒకసారి తిరిగి నా వైపు చూడొచ్చు కదా! అలా చూడగానే నన్ను చూసి పడిపోతుందని జై ఫీలింగ్. వెనక్కి తిరగడం కాదు కదా! చేతిలో లిస్టు పట్టుకొని కావలసిన సరుకులన్నీ ఒక్కొక్కటిగా తీసి ట్రాలీలో వేస్తూ ఉంటుంది. దీని సిన్సియారిటీ తగలయ్యా! ఒక్కసారి తిరిగి చూసి చావచ్చు కదా! అని ఉక్రోషపడతాడు జై. అది వినపడనట్టుగా వెంటనే వెనక్కి తిరుగుతుంది దక్ష. ఇదేంటి? నేను మనసులోనే అనుకున్నాను కదా! తనకు వినపడిందా ఏంటి? అని టక్కున వెనక్కి తిరుగుతాడు. ఇప్పటిదాకా తను చూడట్లేదని ఫీలయ్యాడు. తను వెనక్కి తిరిగి నా దగ్గరకొస్తుందనేసరికి నాకెందుకు టెన్షన్‌గా ఉంది? నేనెందుకు భయపడుతున్నాను? అంటూ తల వెనుక రబ్ చేసుకుంటూ అక్కడి నుంచి ఇంకొక సైడ్ వెళ్తాడు జై. అక్కడ నిలబడి దక్ష వైపు చూస్తాడు. ఇందాక తను ఎక్కడైతే నిలబడ్డాడో అక్కడ ర్యాక్‌లో తనకు కావలసినవి తీసుకొని వెళ్ళిపోతుంది. అమ్మో! ఆ అమ్మాయిల దగ్గరికొస్తే ఇంత టెన్షన్ ఉంటుందా? మనకి సైట్ కొట్టడం రాదనుకుంటాను. ఇలా కుదరదు కానీ డైరెక్ట్‌గా పెళ్ళైతేనే బెటర్ అనుకుంటాడు. అయినా అమ్మాయి దగ్గరకొస్తుంటే నాకెందుకు గుండె అంత వేగంగా కొట్టుకుంది అనేది జైకి అర్థం కావట్లేదు. ఇక ఒక అరగంట సేపు వాళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాడు జై. ఇక అది అయిపోగానే బిల్లు వేయించుకొని మళ్ళీ స్కూటీ మీద స్టార్ట్ అవుతారు. ఇక చెప్పేదేముంది? జై కూడా వాళ్ళ వెనకాలే వెళ్తాడు. దక్ష ఎవరితోనూ నవ్వుతూ మాట్లాడుతుంటే తన వైపు ఇష్టంగా చూస్తూ ఉంటాడు. నీలో ఏ స్పెషాలిటీ ఉందో నాకు తెలీదు కానీ నాకు బాగా నచ్చావు. కానీ ఎలా ప్రొసీడ్ అవ్వాలో అర్థం కావట్లేదు అనుకుంటూ ఇక తన ఇంటికి వెళ్ళిపోతుందని అర్థం చేసుకొని తనని క్రాస్ చేసుకుంటూనే వెళ్ళిపోతాడు జై. ఇంటికి వెళ్ళగానే తాతయ్య పెళ్లి చూపులంటాడు. సరేనని పెళ్లి చూపులకి బయలుదేరతాడు. పెళ్లి చూపుల్లో అమ్మాయికి బదులు ఆంటీని కూర్చోపెట్టారా అనిపిస్తుంది. అస్సలు నచ్చలేదు మన జైకి. ఏంటి తాతయ్య అమ్మాయిని బదులు వాళ్ళ అమ్మని కూర్చోబెట్టారు అని మొహమాటం లేకుండా అంటాడు జై. ఆ మాట ఎవరు వినకూడదో వాళ్ళు వినేశారు. అదే పెళ్లి కూతురు వినేసింది. హలో మిస్టర్, ఏంటి నేను నీకు అమ్మాయిలా కనిపించట్లేదా? మా అమ్మలాగా కనిపిస్తున్నానా? అంటూ గొడవకు దిగుతుంది. ఇప్పుడు నేనేమన్నానండి? అయ్యో వీళ్ళు కూడా బాగా తెలిసిన వాళ్ళు. ఎక్కడ గొడవ అవుతుందోనని భయపడుతూ ఉంటాడు ఆ తాతయ్య. నువ్వు ఆ అమ్మాయిని బదులు వాళ్ళ అమ్మని కూర్చోబెట్టారు అన్నావు. నేను విన్నాను అని కోపంగా మాట్లాడుతుంది ఆ పెళ్లి కూతురు. నేను అలా అనలేదు. మీ అమ్మగారి కన్నా మీరు బావున్నారు అన్నాను. అంతే అని వెంటనే మాట తిప్పుతాడు జై. అలా అన్నారా? మరి నాకేంటి అలా వినిపించింది? ఒకవేళ మీ ఇన్నర్ ఫీలింగ్ ఇదేనేమో. అందుకే ఎవరేం మాట్లాడినా అదే వినిపిస్తుందేమో అని తనకి కౌంటర్ వేస్తాడు జై. డాడ్, ఇంత ఈగో ఉన్నవాడికి నేను పెళ్లి చేసుకోను అని లోపలికి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. హమ్మయ్య! ఈ సంబంధం క్యాన్సిల్ అని లోలోపల తీన్మారాడుకుంటాడు జై. తాతయ్య నేనేది మాట్లాడినా అపార్థం చేసుకుంటుంది. ఇది మనకి సెట్ కాదు. పదండి అని బయటకు వెళ్ళిపోతాడు జై. ఇక తాతయ్య కారెక్కిన దగ్గర నుంచి ఇలా అయితే ఎలారా అంటూ జైకి క్లాస్ పీకుతూ ఉన్నాడు. జై మాత్రం నాకేం సంబంధం లేదన్నట్టు చక్కగా డ్రైవింగ్‌తో బిజీ అవుతాడు. అర్జెంటుగా తాతగారికి దక్ష గురించి చెప్పాలి. లేదంటే ఇలా రోజుకి ఒక పెళ్లి చూపులకు వెళ్ళడం ఇబ్బందిగా ఉంది నాకు. కానీ ఎలా చెప్పాలి? దక్ష వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తాతయ్య అస్సలు ఒప్పుకోరేమో. తాతయ్య తనంతట తానే ఒప్పుకునేలా చేస్తే సరిపోతుంది. ఇలా ఏ పెళ్లి చూపులకు వెళ్ళినా ఏదో ఒక న్యూసెన్స్ చేస్తే ఆయనకి విసుగు పుట్టి నీ ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకో అంటాడు. అప్పుడు దక్ష గురించి చెప్పొచ్చు అని ఒక అద్భుతమైన ఆలోచన చేసి వెరీ గుడ్ జై.
యువర్ వెరీ స్మార్ట్ అని తనని తానే మెచ్చుకుంటాడు. ఆ తర్వాత కూడా ఒకరోజు హోటల్‌కి, ఒకరోజు ఆఫీస్‌కి, ఒకరోజు ఇంటికి నేను వేరు వేరు చోటికి పెళ్లి చూపులకి తీసుకువెళ్తూనే ఉంటాడు తాతగారు. కానీ సాధ్యమైనంత వరకు కాదు. ఆల్మోస్ట్ ప్రతీదీ చెడగొడుతూనే ఉన్నాడు. ఇక నీకు పెళ్లి ఎప్పటికవుతుందిరా? అంటూ తల పట్టుకుంటారు తాతగారు. నేను పెళ్లి చేసుకోనని చెప్పను. కానీ నువ్వే కదా వాళ్ళందరికీ పెళ్లిళ్లు చేయాలంటే ముందు నా పెళ్లవ్వాలి అన్నావు. నీ ఇష్టం. పెళ్లికి ఒప్పుకున్నాను. నాకెవరూ నచ్చట్లేదు. నేనేం చేయను? అంటూ రివర్స్‌లో గొడవ పడతాడు జై. ఇది భోజనాలు జరిగేటప్పుడు మాట్లాడుకుంటూ ఉండడంతో అందరూ అక్కడే ఉన్నారు. బావా ఇంకెంతమందిని చూస్తావు? అని రమ్య ఆట పట్టిస్తూ ఉంటుంది. నేనేం చేయను? ఎక్కడికి వెళ్ళినా ఒక్క అమ్మాయి కూడా కొంచెం మంచిగా కూడా కనిపించట్లేదు. కనీసం చూడ్డానికి బావుండాలి కదా! అని కవర్ చేస్తుంటాడు జై. ఇక తాతగారు విసిగిపోతారు. ఒకరోజు సీరియస్‌గా వర్క్ చేసుకుంటుంటే అక్కడికొస్తారు మూర్తి. ఏంటి మూర్తి? ఏం లేదు సార్. మీకు ఈ కవర్ ఇచ్చి వెళ్దామని వచ్చాను అంటాడు. ఏంటి కవర్? అదే సార్. నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి. మీకు నచ్చుతుందేమో చూడండి. తాతగారికి చెప్పాను. తాతగారేమో మీకివ్వమని చెప్పారు. సర్లే అక్కడ పెట్టేసి వెళ్ళు అని ఇష్టం లేనట్టుగా చెప్తాడు జై. ఒకసారి తీసి చూసి మీ ఒపీనియన్ చెప్తే నేను వెళ్తాను సార్. తర్వాత చూస్తాలే బిజీగా ఉన్నాను. వెళ్ళు అని సీరియస్‌గా చెప్పడంతో చేసేది లేక వెళ్ళిపోతాడు మూర్తి. ఎలాగో చూడం. లేదు కదా మనకెందుకు అంటూ కిందకి తోసేస్తాడు. మూర్తి కవర్ కూడా తీసుకురాలేదు. ఫోటో తన బయోడేటా జస్ట్ అలా ఫోటో వెనక్కి తిప్పి పెట్టాడు. ఫోటోని కిందకి తోని అది కింద పడుతుంది. అనుకోకుండా కిందకి చూసేసరికి ఆ ఫోటో దక్షది. సంతోషంతో పైకి లేచి ఆ ఫోటోని చేతిలోకి తీసుకొని పక్కనే ఉన్న బయోడేటాని చెక్ చేస్తూ ఉంటాడు. ఆ ఫోటోని ఇష్టంగా కిస్ చేసి మూర్తి గారికి వీళ్ళెలా బంధువులు అని ఆలోచిస్తూ ఉంటాడు. బాగానే రచ్చ చేస్తున్నాడు మీ జయబాబు. దక్ష ఫోటో చేతిలోకొచ్చింది. ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పిస్తాడో చూద్దాం నెక్స్ట్ పార్ట్‌లో. మరి దక్ష జై లవ్ స్టోరీ వినాలని అందరూ అన్నారు కదా! మరి ఇదండి లవ్ స్టోరీ మరి బాబుది. చూద్దాం నెక్స్ట్ పార్ట్‌లో మరి ఇంట్లో పెళ్ళికి ఎలా ఒప్పిస్తాడో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. లైక్ చేయండి. థాంక్ యూ.